నమస్కారం అండి. నాకు అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ సిద్ధార్థ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇందాక మేడం అన్నట్టు అందరూ ప్రేమతో వచ్చారు, కానీ నేను ప్రేమతో పాటు ఇంకొక ముఖ్యమైన ఎమోషన్తో వచ్చాను నేను సిద్ధార్థ్ మీద. అది గౌరవం. సిద్ధార్థ్ మీద గౌరవంతో వచ్చాను నేను. ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్ ఇన్ ఇండియా. అండ్ ఎందుకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అని ఎందుకు అంటున్నా అంటే, జస్ట్ నటిస్తే ఆయన యాక్టింగ్కి ఫేవరెట్ అయిపోవటమే కాదు, ఆయన జస్ట్ యాక్ట్ చేయటమే కాదు, హీ ఇన్స్పైర్డ్ మీ ఇన్ మెనీ లెవెల్స్, ఇన్ మెనీ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్. నేను ఒక టీనేజర్గా ఉన్నప్పుడు హీ ఇన్స్పైర్డ్ మీ విత్ బాయ్స్. అండ్ తర్వాత ఒక యంగ్ అడల్ట్గా ఉన్నప్పుడు ఇన్స్పైర్డ్ మీ విత్ బొమ్మరిల్లు అండ్ ఆల్సో ఫిల్మ్స్ లైక్ రంగ్ దే బసంతి. అండ్ ఫిల్మ్స్లోకి వచ్చిన తర్వాత ఐ థింక్ ఆ ఫిల్మ్స్ నా ఒక్కడికే కాదు, నాతో పాటు నా ఫెలో ఫిల్మ్ మేకర్స్, అంటే నాతో పాటు ఫిల్మ్ మేకర్స్గా అవుదాం అనుకున్న చాలామంది ఒక 2 సినిమాలు బింజ్ వాచ్ చేసేవాళ్ళు. అది తమిళ్లో, అప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు, మీకు తెలుసో లేదు తెలీదు. ఆ 2 సినిమాలు, ఒకటి జిగర్తాండా, రెండోది జిల్ జంగ్ జక్. సో అంటే వాటిని ఒక బెంచ్ మార్క్గా పెట్టుకుని చాలాసార్లు అంటే బింజ్ వాచ్ చేసేవాళ్ళు అనమాట మీ సినిమాలు. సో ఇలా ఎన్నో సినిమాలు, అంటే యూనో యూ జస్ట్ ఇన్స్పైర్డ్ మీ ఇన్ మెనీ వేస్ సిద్ధార్థ్. థ్యాంక్స్ ఫర్ దట్. ఆల్సో ఆయన సినిమా అనగానే ఆయన 2010లో అనుకుంటా స్ట్రైకర్ అని ఒక సినిమా చేశారు. సో మొట్టమొదటి రోజు ఐ డోంట్ నో ఎంతమంది మొదటి రోజు ఆ సినిమా చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళుంటారు. సో ఐ వాజ్ వన్ ఆఫ్ దెమ్. నేను ఎప్పటికీ ఫిల్మ్స్లోకి వచ్చి ఇక్కడ ఎర్రగడ్డలో ఉంటుండేవాళ్ళం అనమాట. సో వెళ్ళి ఫస్ట్ డే చూసాం. తర్వాత లూసియాని రీమేక్ చేశారని చెప్పేసి అనగానే, లూసియా అప్పటికి మల్టిపుల్ టైమ్స్ చూసినప్పటికీ సిద్ధార్థ్ వర్షన్ ఏంటి, సిద్ధార్థ్ ఏం చేసి ఉంటారని చూడటానికి ఫస్ట్ డే వెళ్ళి చూసాం మేము. అలాగే టక్కర్ సినిమా కూడా నేను ఫస్ట్ డే వెళ్ళి చూస్తాను. ఐ విల్ డెఫినెట్లీ లైక్, మీరు సినిమాలు చేసినంతకాలం నేను మీ ఫ్యాన్ అని గౌరవంగా చెప్తున్నా. ఆ గౌరవంతో వచ్చాను నేను ఈరోజు. అలాగే టక్కర్ ఫిల్మ్ తీసిన కార్తిక్ గారికి ఐ రియలీ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ లాట్స్ ఆఫ్ అప్రిషియేషన్ బ్రదర్. అండ్ టు ద యాక్టర్స్, I'm like, you're so beautiful in the film and also in front of us now. అలాగే ఈ ఫిల్మ్ని ప్రొడ్యూస్ చేసినటువంటి, మా ముందుకు తీసుకొస్తున్నటువంటి టీజీ ప్రసాద్ గారికి, అలాగే వివేక్ కూచిపట్ల గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్. ఆఖరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూ రీసెంట్గా ప్రెస్ మీట్స్లో అవి చూసినప్పుడు మాస్ ఫిల్మ్, ఫస్ట్ టైం మాస్ ఫిల్మ్ అంటున్నారు. ఇన్ హిజ్ వర్డ్స్ మాస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నా వరకు నాకు మాస్ అంటే జనసమూహం. ఎంతోమంది జనసమూహం వచ్చి ఆయన సినిమాలు చూసి ఉండకపోతే అంత పెద్ద పెద్ద హిట్స్ అయ్యి ఉండేవి కావు. సో హీజ్ ఆల్రెడీ ఏ మాస్ హీరో. ఈజ్ ఆల్రెడీ మాస్ సినిమాలు ఆల్రెడీ తీశారు. సో ఈ కన్వెన్షనల్ మాస్ అనే పదానికి ఈ సినిమాలు అర్థం పడతాయి కాబట్టి, సో ఈ కన్వెన్షనల్ మాస్ ఫిల్మ్స్లో కూడా ఇప్పుడు ఆయన ఎంటర్ అయ్యారు కాబట్టి, I hope and I believe that you will inspire us in this mass commercial films also. Thank you very much for giving me this opportunity. Andaram kuda first day elli Tucker cinema chusi let us spread the word and make this a big hit. Thank you.